గుడ్ ఈవినింగ్ గైస్. చాలామంది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడర్స్, ఎస్పెషల్లీ ఆప్షన్స్ ట్రేడర్స్ మెయిన్గా ఫేస్ చేసే ప్రాబ్లం, మార్కెట్ సైడ్ వేస్ వెళ్తుంటే మన ఆప్షన్ ప్రైస్ తగ్గిపోతుంది, ఎస్పెషల్లీ ఆప్షన్ బయ్యర్స్. సో మీరు ఆప్షన్ బయ్యర్ అయితే మీరు సైడ్ వేస్ మార్కెట్స్లో ట్రేడ్ తీసుకోకూడదు, అది కాల్ సైడ్ కానీ పుట్ సైడ్ కానీ. సో దాన్ని అవాయిడ్ చేయాలంటే మనకు ఉన్న బిగ్గెస్ట్ ఇండికేటర్, బాగా పనిచేసే ఇండికేటర్ ఏడిఎక్స్. ఇప్పుడు మీరు గమనిస్తే నేను సపరేట్ రెక్టాంగిల్ బాక్స్ గీసాను, ఈఎంఎఫ్ 520 పెట్టాను, కింద ఏడిఎక్స్ పెట్టాను. ఇప్పుడు మార్కెట్ సైడ్ వేస్లో ఉంది, రెక్టాంగిల్ ఫామ్ అయింది. ఇప్పుడు దీని నుంచి బ్రేక్ డౌన్ వచ్చింది అనుకోండి, ఏడిఎక్స్ అనేది పైకి వెళ్తేనే మార్కెట్ ట్రెండింగ్ అవుతుంది అనమాట. ఏడిఎక్స్ అనేది డైరెక్షన్ చూపించదు, మార్కెట్ సైడ్ వేస్ ఉందా లేకుంటే పైకి కిందికి ట్రెండింగ్ అవుతుందా మాత్రమే చూపిస్తుంది. సో ఎప్పుడైతే మార్కెట్ ఆ సైడ్ వేస్ బాక్స్ నుంచి కిందికి బ్రేక్ డౌన్ ఇచ్చిందో, మీరు చూస్తే కింద ఏడిఎక్స్ పైకి వెళ్తూనే ఉంది, రెడ్ లైన్. సో ఇప్పుడు ఈ ఫాల్లో మనం ఎక్కువ ప్రాఫిట్ చేసుకోవచ్చు, అది ఫ్యూచర్ కానీ ఆప్షన్ పుట్ ఆప్షన్ కొన్నా కానీ. సో అట్లనే. సో మళ్ళీ ఎప్పుడైతే ఏడిఎక్స్ డౌన్ అయిందో మార్కెట్ మీరు చూస్తే మళ్ళీ సైడ్ వేస్ వెళ్తుంది. ఏడిఎక్స్ మళ్ళీ 20-25 దాటి మళ్ళీ పైకి వెళ్తుంటే మళ్ళీ మనకి ట్రెండింగ్ మూవ్ డౌన్ సైడ్ వచ్చింది. సేమ్ అగైన్ రిపీట్ అనమాట. ఎప్పుడైతే మార్కెట్ డౌన్ అవుతుందో మనకు సైడ్ వేస్ మూమెంట్ మాత్రమే ఉంటుంది. సో ఆల్వేస్ క్యాప్చర్ మార్కెట్ ఇన్ ట్రెండింగ్ ఫ్రేమ్ అనమాట. అంటే ఏడిఎక్స్ పెరుగుతూ ఉండాలి, ఒక 20-25 లెవెల్ కంటే కిందికి వెళ్ళి ఆ లెవెల్ కంటే పైకి రావాలి. మనం బ్లూ లైన్ గీసాం కదా, అలా అనమాట. సో ఇలా ఏడిఎక్స్ వాడి మీరు సైడ్ వేస్ మార్కెట్ నుంచి ఎస్కేప్ కావచ్చు. సో దీన్ని ఎప్పుడైనా ఏడిఎక్స్ ఇండికేటర్ వాడే ట్రేడింగ్ చేయండి, ఎస్పెషల్లీ ఆప్షన్ ట్రేడర్స్. థ్యాంక్ యూ.